అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'పెద్దరికం'. ఈ కథని రచించిన వారు రవికుమార్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పెద్దంతరం చిన్నంతరం ఏమీ లేదు. ఎంత మాట అంటే అంత మాట అనేయడమేనా? మేము ఇలాగే ఉండేవాళ్ళమా? అమ్మో! ఇలాగే ఉండుంటే ఇన్నాళ్ళు సంసారాలు నెట్టుకొచ్చేవాళ్ళమా? ఒక్క రోజైనా నోరెత్తామా? ఎవరేమి చెప్పినా అన్ని పనులు మూసుకొని చేసేవాళ్ళం అని సణుక్కుంటూ రూంలోకి వచ్చింది అనసూయ. ఏమిటే, ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పైకి వినపడేటట్టు అంటే మేము కూడా వింటాంగా అని కవ్వింపుగా అడిగాడు రామచంద్రయ్య. పైకి అంటే మాత్రం మీరు ఆర్చేవారా, తీర్చేవారా? కోడల గురించి ఎప్పుడేమి చెప్పినా ఒక నవ్వు విసిరి మీ పనిలో మీరు దూరిపోతారుగా. నా బాధలేవో నన్ను పడనీయండి అని విసురుగా సమాధానం చెప్పి మంచంపై అటువైపు తిరిగి పడుకొని మళ్ళీ తనలో తాను ఏదో మాట్లాడుకుంటుంది. మరలా అనసూయను చూసి తనలో తానే నవ్వుకొని లైట్ ఆపి తాను పడుకున్నాడు. రామచంద్రయ్య పుట్టిన ఊళ్ళోనే ఎలిమెంటరీ స్కూల్లో హెడ్మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాడు. సర్వీసులో ఉండంగానే తన ఇద్దరి కూతుళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు. ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ని బాగా చదివించి మంచి ప్రయోజకుణ్ణి చేశాడు. మంచి సంబంధమని తన భార్య వైపు దూరపు సంబంధం వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించాడు. తన కొడుకు పెళ్లి అయ్యి 7 ఏళ్లైంది. రిటైర్ అయిన తర్వాత కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు రామచంద్రయ్య, అనసూయ. రిటైర్ అయ్యి 2 ఏళ్లైంది. కొడుకు దగ్గర ఉంటూనే అప్పుడప్పుడు తన ఊళ్ళోని ఇల్లు పొలాలు చూసుకుని వస్తుంటారు రామచంద్రయ్య. ప్రపంచంలో రిటైర్ అయిన వాళ్ళందరూ సుఖంగా జీవిస్తున్నారో లేదో తెలియదు, కానీ మన రామచంద్రయ్య మాత్రం తన కొడుకు కోడలు, 6 ఏళ్ల మనవడు అభిరామ్, 4 ఏళ్ల మనవరాలు అనన్యతో చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఏమండి, నేనేం చేసినా మీ అమ్మగారికి నచ్చట్లేదండి. ప్రతిదీ తప్పు చేసినట్టే మాట్లాడుతున్నారు. నా ప్రతి పనిలోనూ ఏదో ఒక వంక పెడుతూనే ఉన్నారు. నేను చెప్పేదేమైనా వింటున్నారా అని గద్దించినట్టు అడిగింది రూప. ఒకసారి రూప వైపు తిరిగి చూసి మళ్ళీ పుస్తకం చదవడంలో లీనమైపోయాడు కార్తీక్. నేను ఈ గది గోడలకి, గదిలో ఉన్న వస్తువులకి చెప్పట్లేదు, మీకే చెప్తున్నా, వింటున్నారా? నేను వాగుతూనే ఉన్నాను, మీ మటుకు మీరు పుస్తకాలు చదువుకుంటూనే ఉన్నారు. నా మర కొంచెమైనా పట్టించుకునేదేమైనా ఉందా అని రెట్టింపు స్వరంతో అడిగింది రూప. ఉష్, మెల్లిగా మాట్లాడు, నాన్న వింటే బాధపడతారు. రూపా, పెద్దవాళ్ళు అన్న తర్వాత కొన్ని పట్టింపులుంటాయి. మనమే చూసి చూడనట్లు ఉండాలి. వీటన్నిటినీ భూతద్దంలో పెట్టి చూస్తే ఇదిగో ఇలా మనశ్శాంతి లేకుండా ఉండాలి. నా మాట విని ఆవిడ ఏమన్నా విని విననట్టు ఉండు. కొండంత మనశ్శాంతి నీకు తోడున్నట్టుంటుంది అని చాలా శాంతంగా హితబోధ చేశాడు కార్తీక్. అవునులేండి, ఎందుకు మనశ్శాంతిగా ఉండదు అనేది మిమ్మల్ని కాదు కదా, నన్ను. ఎంతైనా ఆవిడ మీ అమ్మగారే కదా, మీకు అలాగే ఉంటుంది. పొద్దుటి నుండి రాత్రి వరకు ఇంట్లో ఉంటే తెలుస్తుంది మీకు నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను. సర్లేండి, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే మీతో ఏది చెప్పినా నా వాగుడుకేమీ. బాగా రాత్రయింది, చదివింది చాలు కానీ పుస్తకం మూసేసి పడుకోండి అని తన ఆక్రోశాన్ని కార్తీక్ వైపు చూపించింది రూప. లైట్ తీసి నువ్వు పడుకో అని తనకేమీ పట్టనట్టు రూపకి చెప్పి పడుకున్నాడు. ప్రతిరోజు పార్కులో మార్నింగ్ వాక్ చేసి ఆ తర్వాత కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఈ తండ్రి కొడుకులకి అలవాటు. తండ్రన్నా, తండ్రి అలవాట్లన్నా, తండ్రి చెప్పే ఫిలాసఫీ అన్నా కార్తీక్కి ఇష్టంతో కూడిన గౌరవం. ఎంత గౌరవం అంటే అందరితోటి నాకు మా నాన్నే రోల్ మోడల్ అని చెప్పేంతగా. తండ్రి చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటిస్తాడు కార్తీక్. తండ్రి ఏది చెప్పినా తన ఉన్నతి కోసమే అని నమ్ముతాడు కార్తీక్. రోజులాగే ఆ రోజు కూడా వాకింగ్ చేసి ఒక బెంచిపై కూర్చున్నారు తండ్రి కొడుకులు. కాసేపు చల్లగాలికి సేద తీరిన తర్వాత, కార్తీక్, ఏమైందిరా అలా ఉన్నావు?
వాకింగ్ చేస్తున్నంతసేపు నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏదో మూడీగా ఉన్నావు. రోజు నీలో ఉన్న హుషారు, జోషు ఈరోజు మిస్ అయ్యాయి అని అడిగాడు రామచంద్రయ్య. ఏం లేదు నాన్న, నేను మామూలుగానే ఉన్నాను అని సమాధానమిచ్చాడు కార్తీక్. ఒరేయ్, నేను నీ తండ్రినిరా. నా కొడుకు ఎప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదా? ఏం జరిగిందో చెప్పు నాన్న అని కార్తీక్ భుజం మీద చెయ్యి వేసి అడిగాడు రామచంద్రయ్య. తండ్రి ఇంత అభిమానంగా అడిగేటప్పటికీ మనసులో దాచుకోలేకపోయాడు కార్తీక్. నానా, గత కొన్నాళ్లుగా అమ్మకి రూపకి అంతగా పడట్లేదు. ఏదో ఒక చిన్న విషయానికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమ్మ చేసిన పని రూపకి నచ్చదు, రూప చేసిన పని అమ్మకి నచ్చదు. ఇందులో ఎవరిని సమర్థించలేము, అలాగని ఎవరిలోనూ తప్పును ఎంచలేము. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు మనం ఎన్ని పర్యావసనాలు చూడాలో అని భయమేస్తుంది నాన్న. మీరే ఇవేమీ గమనించట్లేదని నేను అనుకోను, కానీ దీనికి సొల్యూషన్ మాత్రం అతి త్వరలో చూడాలి నాన్న అని తండ్రితో అన్నాడు కార్తీక్. కొడుకు చెప్పినదంతా విన్న రామచంద్రయ్య ఒకసారి నవ్వి, దశాబ్దాలు మారిన అత్తాకోడళ్ళు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా. టెక్నాలజీ ఎంత పెరిగిన అత్తాకోడళ్ళ మధ్య ఉన్న ఈ చిన్న గ్యాప్ని ఎవరు తగ్గించలేరు. అందరి ఇళ్లల్లోనూ ఈ గొడవలు కామనేరా. ఈ చిన్న చిన్న గొడవలని సీరియస్గా తీసుకుంటే ప్రపంచ యుద్ధం కన్నా భయంకరంగా కనపడతాయి. అలాగని ఈజీగా తీసుకొని వదిలేయలేము. గొడవలు శృతి మించనంత వరకు మనం చూసి చూడనట్టునే ఉంటేనే మంచిది. ఎందుకంటే వీళ్ళ మధ్య జరిగేవి ఏ ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, రత్నాల కోసమో జరిగే గొడవలు కావు. కేవలం ఆధిపత్యం కోసం జరిగే గొడవలు. నేను చెప్పినట్టు కోడలు ఎందుకు వినదు అని అత్తగారు, ఆవిడ చెప్పినట్టు నేనెందుకు వినాలి అని కోడలు చేసే చిన్న ఆధిపత్య పోరు. దీనికి ప్రధాన కారణం కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టిన కోడలు ఎక్కడ తన స్థానాన్ని ఆక్రమిస్తుందోనని అత్తగారి భయం. అలాగే అత్త బానిసల నన్ను ఎక్కడ అణగదొక్కుతుందోనని కోడలి భయం. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తే ఎవరి స్థానానికి భంగపాటు అని చిన్న భయం. మన చేతికున్న 5 వేళ్లే ఒకలాగా ఉండవు. రక్తం పంచుకుని ఒకే కడుపున పుట్టిన కొడుకులు కూతుళ్ళు ఒకేలా ఉండరు. ఒకరి భావాలను మరొకరు స్వాగతించరు. అస్థిరమైన ఆస్తికి అంతస్తులకి విలువనిచ్చి రక్త సంబంధాలను కాలరాస్తున్నారు. అటువంటిది ఎక్కడెక్కడో పుట్టి ఎవరెవరికో పుట్టి అత్తాకోడలైన బంధంతో ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్ళ మధ్య సఖ్యత ఊహించటం కూడా మూర్ఖత్వమే అవుతుంది. సినిమాలలోనూ సీరియళ్లలోనూ అత్తలో అమ్మని, కోడలిలో కూతురిని చూడమని సందేశాలిస్తారు. ఆ రీతుల్లోనే క్యారెక్టర్స్ సృష్టిస్తారు. కానీ ప్రాక్టికల్గా అవి జరగవు. కొత్తగా కోడలనే ఒక క్యారెక్టర్ ఇంటికి వచ్చినప్పుడు ఏ అత్తైనా తన కూతుళ్ల వంకన కోడలిలో లోపాలను వెతుకుతుంది. అలాగే ఒక కోడలు అత్తారింటికి వెళ్ళినప్పుడు తన అమ్మ వంకన అత్తగారిలో లోపాలను బహిర్గతం చేస్తుంది. కానీ వీళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎవరికైనా కోడలిని పరిచయం చేసేటప్పుడు కూతురు లాంటి కోడలని, అత్తగారిని పరిచయం చేసేటప్పుడు అమ్మలాంటి అత్తని ఇంటి గుట్టు మాత్రం బయటపెట్టరు. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా నలిగిపోయేది భర్త మాత్రమే. ఇటు అమ్మకి సర్ది చెప్పలేక, అటు భార్యకి నచ్చ చెప్పలేక నరక యాతన పడేది భర్తే. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనే చందన ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిది ఆ భర్తది. నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం నేను ఆ స్థానంలో ఉన్నవాడిని. దీనికి తప్పకుండా సొల్యూషన్ ఆలోచిద్దాం ఒకేలా అని చెప్పి తన కొడుకు భుజంపై చెయ్యి వేసి నడుస్తూ ఇంటికి చేరాడు రామచంద్రయ్య. ఏమిటండి, ఉన్న పళానా ఊరెళ్దామంటున్నారు? కాళ్ళల్లో చెప్పులేసుకొని మరీ బయలుదేరుతున్నారు? ఊళ్ళో పనులకి మీరొక్కరే కదా వెళ్ళొస్తుంటారు. ఈరోజు నన్ను కూడా బయలుదేరమంటున్నారు. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అడిగిన అనసూయకేసి కోపంగా చూస్తున్నాడు రామచంద్రయ్య. ఇంకా ఏమంటే ఏం తిడతారోనని రామచంద్రనే అనుసరించింది అనసూయ. ఏంటి తాత, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బామ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నాతో ఉండవా? నువ్వైనా తాతకు చెప్పునానా అంటున్న మనవడిని కూడా కాదని అనసూయతో ఊరికి బయలుదేరాడు రామచంద్రయ్య.
ఏంటి? నాన్న చెబుతున్నానన్న సొల్యూషన్ ఇదేనా? ఈ సమస్యకి ఇదేనా సొల్యూషన్? అయితే అసలు నేను నాన్నతో ఈ విషయమే చర్చించేవాడినే కాదు అని మనసులో అనుకున్నాడు కార్తీక్. నాన్నకి కోపం వచ్చినప్పుడు ఎవరేమి చెప్పినా వినడని, అయినా నానేం చేసినా నా మంచి కోసమే చేస్తాడని భావించి ఇద్దరిని బస్సెక్కించి వచ్చాడు కార్తీక్. రూపకి కూడా ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు. అనసూయకి ఊరొచ్చిన కారణం తెలియదు. రామచంద్రయ్య చెప్పాడు. ఇలా వాళ్ళిద్దరూ ఊరొచ్చి 2 నెలలయ్యింది. పాపం అనసూయ మాత్రం పూటకొక్కసారైనా కొడుకుని, కోడలని, మనవల్ని తలుచుకోకుండా ఉండలేకపోతుంది. ఈ టైంలో వాళ్ళేం చేస్తున్నారో, తిన్నారో లేదో, మనవళ్ళు ఆడుతున్నారేమో, ఈ టైంలో పడుకున్నారేమో, మనల్ని తలుచుకుంటున్నారో లేదో అని అనుకుంటూనే ఉంటుంది అనసూయ. కానీ దేనికి నోరు మెదపట్లేదు రామచంద్రయ్య. ఈయనకి వాళ్ళ గురించి ఆలోచన రావట్లేదేమో. నేను వాళ్ళ గురించి మాట్లాడినా ఈయన ఏమీ అనట్లేదు. అన్ని బంధాలను వదిలేసి ఎలా ఉందామనుకుంటున్నారు? ఈ వయసులో ఈ ఊళ్ళో బావుకునేదేముంది అని మనసులోనే అనుకుంటుంది అనసూయ. ఎక్కడ పైకంటే కోప్పడతాడోనని. ఆ రోజు ఉదయం రామచంద్రయ్య లాన్లో కూర్చొని పేపర్ చదువుతుండగా చిన్న కూతురు కవిత మనవళ్లతో వచ్చింది. అదేమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు? వచ్చే ముందు ఒక కబురు పెట్టొచ్చు కదా అని అడిగింది అనసూయ. నాన్నే ఫోన్ చేసి ఈసారి పండక్కి అందరూ ఇక్కడికే రండి, అందరం కలిసి మన ఊళ్ళోనే పండగ బాగా జరుపుకుందాం అన్నారు. అందుకే మేము ముందొచ్చాము. ఆయన పండుగ ముందు రోజు వస్తానన్నారు. అన్నయ్య, అక్క అందరూ పండుగకి ఇక్కడికే వస్తారు అని చెప్పింది కవిత. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే మీ నాన్నగారు? పోనీలే, అందరం కలిసి పండుగ జరుపుకునే భాగ్యం కల్పించారు అని రామచంద్రయ్యని వినపడేటట్లు గట్టిగా అంది అనసూయ. మాటల సందర్భంలో ఏమీ కవిత, నీతో మీ అత్తగారింట్లో అందరూ బాగానే ఉంటున్నారా? అందరూ బాగానే మాట్లాడుతున్నారా అని అడిగింది అనసూయ కవితని. ఏమి బాగో ఏమోనమ్మా, మా అత్తగారు ఈ మధ్య అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. ఈ పని చేసిన ఆవిడికి నచ్చట్లేదు. చీటికి మాటికి ఏదో ఒకటి అంటున్నారు. నాకు పుట్టింట్లో ఈ పనులు అలవాటు లేవంటే మీ అమ్మ నేర్పాలి, నేర్పి పంపాలి కదా అంటున్నారు. ఇవన్నీ ఆయనకి చెప్తే ఎక్కడ మా అమ్మ మీద చాడీలు చెప్తుందనుకుంటారని ఆయనతో కూడా చెప్పట్లేదు. ఏమోనమ్మా, ఈ మధ్య నరకం చూస్తున్నానమ్మా అంది కవిత అనసూయతో. ఆ రాత్రి పనులన్నీ ముగించుకొని రూంలోకి మంచం మీద పడుకుంది అనసూయ. అప్పటికే రామచంద్రయ్య మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమండి, పాపం కవిత వాళ్ళ అత్తగారితో కొంచెం ఇబ్బంది పడుతుందట. ఇందాక బాధపడుతూ చెబుతుంది. ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు అని అంటుందట వాళ్ళ అత్తగారు. అల్లుడొచ్చాక అతనితో కొంచెం మాట్లాడండి అంది అనసూయ. రామచంద్రయ్య తనకేమీ పట్టనట్టు ముఖం కూడా పక్కకి తిప్పలేదు. బాగా రాత్రైంది, లైట్ ఆపి పడుకో అని చెప్పి పడుకున్నాడు రామచంద్రయ్య. రేపు పండుగ అనగా అందరూ ఊళ్ళ నుంచి వచ్చారు. మళ్ళీ ఇన్నాళ్లకి కొడుకు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు రాకతో అనసూయమ్మకి కళ్ళెదుట వైకుంఠంలా కనిపించింది. ఆనందంతో పొంగిపోయింది. అందరికీ అడిగిందల్లా కూతుళ్ళు, కోడళ్ళ సహాయంతో అన్ని టైంకి సమకూర్చింది. పిల్లల కేరింతలతో, పెద్దల మమతానురాగాల పలకరింపులతో పండుగ బాగా జరిగింది. పండుగ రోజులయ్యే అందరూ వాళ్ళ ఊళ్ళు వెళ్లే రోజు వచ్చింది. అప్పటిదాకా చలాకీ తిరుగుతూ ఎవరేది అడిగినా లేదనకుండా చేసిన అనసూయ మనసులో నీరసం ఆవహించింది. రేపు అందరూ వెళ్ళిపోతున్నారనే బెంగ మొదలైంది. ఆ రోజు అందరూ భోజనాలు ముగించుకుని కబుర్లు మొదలుపెట్టారు. అనసూయ రామచంద్రయ్య పక్కనే కూర్చుని ఎవరికీ వినపడకుండా, కవిత రేపు వెళ్ళిపోతుంది, ఒక్కసారి అల్లుడితో మాట్లాడండి. అల్లుడు మరో రకంగా అర్థం చేసుకునే మనిషి కాదు కదా, మెల్లగా వినేటట్టు చెప్పండి అని రామచంద్రయ్యతో నెమ్మదిగా చెప్పింది. ఏం మాట్లాడమంటావు అని ఆకాశం దద్దరిల్లేలా అరిచాడు రామచంద్రయ్య. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ అరుపు విని. కాసేపు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అందరూ రామచంద్రయ్య కేసి భయంగా చూస్తున్నారు, అనసూయతో సహా. నీ కూతురి దగ్గరికి వచ్చేసరికి తెలిసిందా బాధ? నువ్వు కూడా ఇన్నాళ్ళు నీ కోడలతో ప్రవర్తించింది ఇలాగేగా. నీ కోడలు కూడా ఒకళ్ళ కూతురు కాదా? నీ కూతురు బాధపడినట్లే నీ కోడలు బాధపడదా? నువ్వు కూడా ఒకప్పుడు కోడలవే, అది గుర్తుపెట్టుకో. ఆ రోజుల్లో ఇప్పుడు నీ కోడలు
కూతురు పడే బాధ కన్నా ఎక్కువ బాధపడ్డావు. ప్రతిరోజు నాతో మా అమ్మ మీద చెప్పిన చాడీలు మర్చిపోయావా? ఇటు సర్ది చెప్పలేక అటు సర్ది చెప్పలేక ఎన్నో రాత్రులు కొనుకు లేకుండా గడిపాను. నాదే కాదు, పెళ్ళైన ప్రతి మగవాడి పరిస్థితి ఇదే. వయసు మీద పడిన తర్వాత ఒకరి మీద ఆధారపడటం తప్పనిసరి. మన అనుకునే మనుషులు పంచన చేరినప్పుడు కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి. సర్దుకుపోలేని విషయాలుంటే సాత్వికంగా మాట్లాడి మనలోనికి మార్చుకోవాలి. కాలానుగుణంగా మనం మారాలి. అంతేగాని సూటిపోటి మాటలతో వాళ్ళ హృదయాలను గాయపరచకూడదు. వాళ్లతో ఉన్నంతసేపు కోడలని సతాయించావు. 2 నెలలు విడిగా ఉండేప్పటికీ వాళ్ళేం చేస్తున్నారో అని కలత చెందుతున్నావు. నువ్వు మంచిదానివి అనసూయ, కానీ అత్తగారివి అంతే. అత్తగారు అనే అహం వీడి ఒక్కసారి అమ్మ కళ్ళతో రూపాన్ని చూడు. నీకు 3వ కూతురిలా కనపడుతుంది. మనం చాలా అదృష్టవంతులం అనసూయ. మనతో పాటే వాళ్ళు ఉండాలని కోరుకుని కోడలుండడం. వాళ్ళ పిల్లలకి మన పేర్లు పెట్టుకొని మనం పోయాక కూడా ఆ పిల్లలలో మనల్ని చూసుకుందాం అనుకుంటున్నారు. కొడుకులు కోడళ్ళు వదిలేసిన ఎంతమంది ముసలి అనాథలు రోడ్ల మీద బతుకుతున్నారు. డబ్బులు కట్టి వృద్ధాశ్రమంలో ఉన్నవారు కూడా ఎన్నో బాధలతో తమ శేష జీవితాలను వెళ్లదీస్తున్నారు. డబ్బులుంటే తమ జీవితంలో చివరి రోజులు సాఫీగా వెళతాయనుకోవడం మూర్ఖత్వమే. టైంకి తిన్నావా, మందులేసుకున్నావా అని అడిగే మన అనేవాళ్ళు కూడా చాలా అవసరం ఈ వయసులో. రూప నీకు తెలిసిన వాళ్ళమ్మాయే కదా, మంచి అమ్మాయి. పేరుకు తగ్గట్లు రూపవతి అని చెప్పి నువ్వే కదా కార్తీక్కి పెళ్లి జరిపించావు. అత్తగారనే క్యారెక్టర్ నీలో ఆవహించినప్పటికీ ఇవన్నీ మర్చిపోయావా? వాళ్ళు చిన్నపిల్లలు అనసూయ. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా మనం విశాల హృదయంతో క్షమించగలగాలి. అప్పుడే మన పెద్దరికం నిలబడుతుంది. అప్పుడే పెద్దరికం అనే పదానికి సార్థకత ఉంటుంది అని అన్నాడు రామచంద్రయ్య అనసూయతో. రామచంద్రయ్య రూపకేసి తిరిగి, అమ్మా రూప, కోడలన్నాక చాలా బాధ్యతలు ఉంటాయమ్మా, నాకు తెలుసు. భర్త ఆఫీసుకు వెళ్లేలోపు అన్నీ రెడీ చేయాలి. పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపాలి. మధ్యలో ఇదిగో ఈ ముసలి అత్తామామలను అడిగినవి అందించాలి. పైకి అనకపోయినా లోపల ఎంత మదన పడుతున్నావో నాకు తెలుసు. ఇవి నేను ఒక్క రూపకే చెబుతున్న మాటలు కావు, నా కూతుళ్ళకి చెబుతున్నాను. మీ అత్తామామలు మీ దగ్గర ఉన్నారంటే గతిలేక ఉన్నారని కాదు. ఈ వయసులో మీకు తెలియని ఎన్నో విషయాలు మార్గదర్శకాలుగా ఉంటారు. ఎందుకంటే మీ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళం మేము. మీ వయసులో మేము చేసిన పొరపాట్లు మీరు చెయ్యకూడదని సలహాలు ఇస్తుంటాం. మీరు వాటిని పాజిటివ్గా తీసుకుని ముందుకెళితే అంతకన్నా పూల రహదారి మరొకటి లేదు. వయసు మీద పడిన తర్వాత చిన్నపిల్లల చేదస్తం వస్తుందంటారు. మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు మీ అల్లరిని, మీ మంకుతనాన్ని మేము ఆనందంగా భరించినట్టు ఈ ముసలి వాళ్ళ చాదస్తాన్ని మీరు కూడా కాస్త సహృదయంతో అర్థం చేసుకోండి అని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. తాము చేసిన తప్పేంటో తెలుసుకుని ఒకరికొకరు కౌగిలించుకున్నారు అత్తాకోడళ్ళు. కవిత భర్తతో పాటు అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. తన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చే నాటకంలో పాత్రధారులైన నాన్నకి, కవితకి మనసులోనే కృతజ్ఞతలు తెలియచేశాడు కార్తీక్. అందరి మనసులు తేలికపడ్డాయి. అందరితో పాటు తాను ఊరికి బయలుదేరాడు కార్తీక్ తన భార్య, పిల్లలు, అమ్మా నాన్నలతో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.